హెచ్చర్ల మండలం ముద్దాడ గ్రామంలో 5 ఏళ్ల సింధు నందన్కి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ తీసుకువెళ్తే అన్ని పరీక్షలు జరిపిన వైద్యులు కాలేయ సమస్య ఉందని లివర్ మార్పిడి చేయాలని తెలిపారు. గుండె పగిలే విషయం విన్నాక ఏం చేయాలని సర్జరీ కోసం హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేశారు. తల్లిదండ్రులు రామారావు, ధనలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోవడంతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలుసుకున్న టెక్కలి అభయం యువజన సేవా సంఘం వారు స్పందించి పలువురు దాతల ద్వారా సేకరించిన 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నందన్ తండ్రి రామారావుకు అందించినట్లు అభయం సేవా సంఘం అధ్యక్షులు దీపాది శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కేవలం చిన్నారుల వైద్యానికి సుమారు 7.5 లక్షల వరకు సాయం చేశామన్నారు. అభయం సేవా సంఘం పిలుపు మేరకు స్పందించి తోచిన సాయం అందించిన ప్రతి దాతకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు, సెక్రటరీ లాడే కామేశ్వరరావు, సంఘ సభ్యులు ఎన్ సింహాచలం, అద్దాల వీరభద్రచారి, ధర్మవరపు పూర్ణాచారి, చిత్రాడ సతీష్ బాబు, మున్నా, ఉంగరాల గోవిందరావు, సాహుకూరి రాజేష్, జోగి ఆదినారాయణ పాల్గొన్నారు. టెక్కలి అభయం యువజన సేవా సంఘం నుంచి మాట్లాడుతున్నాము. హెచ్చర్ల మండలం ముద్దాడ గ్రామంలో 5 ఏళ్ల సింధు నందన్ అనే బాలుడు లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అదేంటంటే దానికి ఒక్క లివర్ మార్పిడే శాశ్వత పరిష్కారం అని డాక్టర్లు చెప్పడం జరిగింది. వాళ్ళు తల్లిదండ్రులు సింధు రాము అండ్ ధనలక్ష్మి రోజువారీ కూలికి వెళ్తే కానీ వాళ్ళు కుటుంబం గడవదు. వాళ్ళు పాపం అప్పు సొప్పు చేసి కొంత హైదరాబాద్లో ఉన్న రెయిన్బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. అదేంటే ఈ లివర్ మార్పిడికి ఇంకా ఎక్కువ మొత్తంలో సుమారు 25 లక్షలు అవసరమని వైద్యులు తెలియజేయడం జరిగింది. వీళ్ళది రెక్కాడి తగ్గని డొక్కాడిన కుటుంబం. అయితే వీళ్ళు దగ్గర ఉన్న కొంత వరకు అమౌంట్ అనేది అప్పు చేసి వైద్యం చేయించారు. అయితే ఇంకా కావాల్సినంతో దాతల సహకారం కోసం ఎదురు చూస్తున్నారని సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది. చూసి మా అభయం యువజన సేవా సంఘం గ్రూప్లో పెట్టడం ద్వారా పలువురు దాతలు స్పందించారు. అలాగే కొంతమంది ఏంటంటే స్టేటస్లు పెడితే కొంతమంది వాళ్ళు తోచిన 100, 50 ఎవరికి ఎంత తోస్తే అంత అనేది మా అభయం యువజన సేవా సంఘం అకౌంట్లో వేయడం జరిగింది. ఈ అమౌంట్ మొత్తం సుమారు 50,000 రూపాయల అమౌంట్ అనేది ఈరోజు ఆ సింధు నందన్ తండ్రి అయినటువంటి సింధు రామారావుకి మా అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 50,000 రూపాయలు అందజేస్తున్నాము. ఇటువంటి నిరుపేద కుటుంబంకి ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో ముందుకు వచ్చి మీకు తోచిన సహాయం అనేది చేస్తారని మా అభయం యువజన సేవా సంఘం నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.